ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు గత వీడియోలో అన్నది నాకు వాస్తవం అనిపించింది. చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. గంటలు గంటల తరబడి పూజలు చేస్తుంటారు. ఖర్చు కూడా అలాగే భగవంతుడికి విపరీతమైన ఖర్చు పెడుతూ ఉంటారు. అవును. ఒక పూలకు కానీ, తాంబూలంకి కానీ ఇంటికి ఎవరన్నా వస్తే తప్పేం లేదు. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా కొంతమంది మనసులో వాళ్ళకేముంటుంది అంటే వాళ్ళు నాశనం అయిపోవాలి. లేకపోతే వాళ్ళు బాగుపడకూడదు. వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళకు తప్పే అనిపిస్తది. కొంతమంది ఏకంగా దేవుడినే మొక్కుంటారు. వాళ్ళకి ఇది జరగకూడదు, మంచి జరగొద్దు, చెడే జరగాలి. నిజంగా మరి భగవంతుడు వాళ్ళకి చెడు చేస్తారా? వీళ్ళు ఎంతగా మొక్కుంటున్నారు. భగవంతుడు ఎప్పుడు చెడు చేయడం. శక్తి ఆరాధన అంటే కొన్ని శక్తుల్ని పూజిస్తారు కొంతమంది. ఆ శక్తి ప్రయోగం చేసినప్పుడు మాత్రం అది ఈ భక్తుడి యొక్క మాట వింటుంది. అది ఆ శక్తి కొన్ని శక్తి ప్రయోగాలు ఉంటాయి. అయితే ఎటువంటి శక్తి ప్రయోగం ఎవరి మీద చేయాలన్నా ఫస్ట్ వీళ్ళలో స్టామినా ఉందనుకోండి, ఎవరి మీద అయితే ప్రయోగం చేయించారు వాళ్ళు కనుక మంచి భక్తులు అయితే అది ఏం చేయలేదు మరి ఏ శక్తి కూడా. ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు ఏమన్నారు, ఫస్ట్ పూజలు చేస్తుంటారు కానీ లోపలంతా కుళ్ళు కూర్చుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు నీ మైండ్, నీ క్యారెక్టర్, నీ యొక్క ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు దేవత అసలు ఫస్ట్ ప్రసన్నం అవ్వదు. ఒకవేళ అయినా అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే లోపల అలా ఉంటుంది కానీ భక్తిగా చేస్తుంటారు కొంతవరకే. ఎక్కడా కూడా మీకు దేవత అనేటువంటిది దేవత ఉపవాసం ఉంటున్నాము అంటాం కదా. ఉపవాసానికి రెండు అర్థాలు. ఒకటి 8 యామములు అంటే 24 గంటలు ఏమీ తినకుండా ఉండగలగడం. దేవునికి దగ్గరగా ఉండడం అంటారు. దగ్గరగా ఉండడం అంటే పూజ గదిలో కూర్చోవడం కాదు, దేవత లక్షణానికి దగ్గరగా ఉండడం. దేవత లక్షణాలు ఏమిటి అంటే ఎంతసేపు తను కరుణ, దయ, పక్కవాడికి ఉపకారం చేయడం. అంతే కదా, మనకి పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఈ పాపాన్ని మూట కట్టుకుంటున్నాం మనకి తెలియకుండా. ఇప్పుడు అవతల వాడు ఎరగకూడదు అనుకుంటే అది కూడా పాపమే. అమ్మో వాడికి ప్రమోషన్ వచ్చేస్తున్నాడు, వాడు కారు కొనేసుకున్నాడు, వాడు బిల్డింగ్ కొనేసుకున్నాడు. ఇక్కడ జనాలకి ఏంటంటే సొసైటీలో కొంతమందికి, అందరికీ అనట్లేదు, వాళ్ళు పెద్ద అయితే మనం చిన్న అవుతాం కదా. అంటే పక్క గీతలు పెద్దదైతే ఈ గీత చిన్నదైపోద్ది కదా. సొసైటీలో నాకు దక్కే అంత పేరు ప్రఖ్యాతులు నాకు తగ్గిపోతాయేమో, వాళ్ళకి పెరుగుతాయేమో అనే భయంతో ఇన్సెక్యూరిటీ పెరుగుతూ ఉంటాడు మనిషి. కానీ ఎవరిది వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది. సరే ఓకే, నీకంటే ఒక 4 కోట్లు ఎక్కువ సంపాదించాడు, 4 కార్లు ఎక్కువ ఉన్నాయి, 2 బిల్డింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా ఆ వ్యక్తికి ఉదాహరణకి ఎక్కువ మర్యాద ఇస్తున్నాడు, నీకు పోయేది ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి. మనం ఏంటంటే ఏదైతే అశాశ్వతమో, ఏదైతే శాశ్వతం కాదో అవే శాశ్వతం అనేటువంటి భావనలో బ్రతుకుతున్నాం. కానీ నేను చెప్తున్నాను ఈజీ కాదు అది. అదేంటంటే ఎక్కువ స్పిరిచువాలిటీలోకి వెళ్ళి మనం ప్రతి చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయగలిగితే అప్పుడు ఇది పోతుంది. అంటే పొద్దున్నే నిద్ర లేచి కాఫీ తాగుతున్నా, ఆ కాఫీని ఎంజాయ్ చేయగలిగితే, నడుస్తుంటే నడకని ఎంజాయ్ చేయగలిగితే, స్నానం చేస్తుంటే ఆ నీళ్ళని ఎంజాయ్ చేయగలిగితే, ఈ చిన్న చిన్న విషయాల్లో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. వీటిని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే దేవతని పూజ చేసేటప్పుడు ఆ భావనతో పూజ చేయాలి కానీ వాడికి ఏంటి, వీడికి ఎలా అయిపోతుంది, వాడికి ఎలా అయిపోతుంది ఈ ఆలోచనలు పెట్టుకుంటే మీరు కనెక్ట్ అవ్వలేరు. కనెక్ట్ అవ్వనప్పుడు మీరు ఎన్ని జన్మలైతే పూజ చేసినా మీకు పనికిరాదు. మనం ఒక వీడియోలో చేసుకున్నాం కళల గురించి గురుగారు. ఇలాగే అంటే దేవుళ్ళని మేము ఎక్కువ పూజిస్తున్నాం, దేవుడి పూజలోనే సమయం అంతా గడుపుతున్నాం, కానీ భగవంతుడు కల్లోకి రాలేదు. అవతల వ్యక్తి పెద్దగా పూజలు చేయరు, అవతల వ్యక్తికి కల్లోకి వస్తారు. అంటే ఇంత పూజ సమయం ఇంత ఇచ్చినా కూడా ఎందుకు భగవంతుడు వీళ్ళ కల్లోకి? అంటే ఒకటండి, వాళ్ళకి ఇంకా కల్లోకి వచ్చే సమయం రాలేదు ఒకటి. రెండోది, కల్లోకి వస్తే కొంతమంది తట్టుకోలేరు, కొంతమందికి అంటే కల్లో తట్టుకోగలరు కానీ డైరెక్ట్గా అయితే అసలు తట్టుకోలేరు. అంటే వాళ్ళకి యోగాన్ని బట్టి వస్తుంది కల్లోకి కానీ డైరెక్ట్గా కనబడటం కానీ. కొంతమందికి కనబడి యోగాన్ని ఇస్తాడు, కొంతమంది కనబడకుండా యోగాన్ని ఇస్తాడు. పరమాత్మ కనబడకుండా యోగాన్ని ఇస్తున్నాడు అనుకోవడమే, రావట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు. అదే మీరు అన్నట్లు నిజంగా అంటే అన్నిటికీ ఒకటే అర్థమైంది గురుగారు, ధర్మం. అది ధర్మం ఎప్పుడైతే తప్పితే మనం మీరు ఎంత కష్టపడి ఎన్ని మొక్కులు మొక్కుని. ఇక్కడ ధర్మం అంటే మళ్ళీ ఏదో పెద్దది అనుకుంటారు, పెద్దదేం కాదు, చాలా చిన్నదే. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. కారు పంచర్ అయింది, పంచర్ షాప్కి వెళ్ళాము, వాడు ఓపెన్ చేశాడు, మనం చూడట్లేదు కదా 2 కన్నాలు పెట్టాడు, ధర్మం తప్పాడు అక్కడ. వాడు పని ఏంటి అట్లా అంటే ప్రతి చిన్న విషయంలో ఉంటుంది. ఇప్పుడు ఒక నీకు అంటే నేనేమంటానంటే, నీకు అవకాశం రానంతసేపు అందరూ మంచి వాళ్ళు, అవకాశం వస్తే చెడ్డవాళ్ళు అవుతారు, కానీ అవకాశం వచ్చినా కానీ నువ్వు చెడ్డవాడికి మాడకూడదు. అది అసలైన ధర్మం. నీ పనిని నువ్వు సక్రమంగా చేయడమే ధర్మం. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే అంటాడు కదా అర్జునుడితో. అంతమందిని చూసి
గురువులను, మేనమామలను, సహోదరులను వాళ్ళందరిని చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఈ యుద్ధం వద్దు, విజయం వద్దు, ఏమొద్దు, చక్కగా నేను అడుక్కు తింటాను అంటాడు. ఇంతమందిని చంపి నేను రాజ్యం వెళ్ళాలా? అక్కడ అనిపిస్తుంది నిజమే కదా, కృష్ణుడు అర్జునుడు మాటలు వింటున్నంతసేపు మనకేమనిపిస్తుంది అంటే నిజమే కదా, ఇంతమందిని చంపేసి రాజ్యం అంతే ఏంటి అవసరం ఏముంది, శుభ్రంగా అర్జునుడు వద్దనుకుంటే అయిపోతుంది కదా అంటే కాదు. ఒక క్షత్రియుడు ధర్మం ఏంటంటే అక్కడ అన్యాయంగా పాలన జరుగుతుంది, అన్యాయంగా వీళ్ళ భూములు లాక్కున్నారు, నువ్వు ఫైట్ చేసి, ఎందుకంటే వాళ్ళు కనుక పరిపాలిస్తే దేశ ప్రజలు ఉండరు, నువ్వు పాలిస్తే దేశ ప్రజలు సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఏదో 10 మందినో 20 మందినో 100 మందినో చంపడం కోసం ఇన్ని లక్షల కోట్ల మంది అన్యాయం అయిపోతారుగా. నీ క్షాత్ర ధర్మం ఏదైతే ఉందో క్షాత్ర ధర్మాన్ని నువ్వు పాటించాలి. అలాగే ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల సంధ్యావందనం చేయడం ఆయన ధర్మం. అది వదిలిపెట్టేసరికి ఆయన ధర్మం పాటించినట్టే. ఒక గృహస్థుడు ఇంట్లో ఉండే భార్యా పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం గృహస్థు ధర్మం. అతను ఏదైతే పని చేస్తున్నాడో దాన్ని సక్రమంగా చేయడమే ధర్మం, అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మనం చేసే పనిలోనే ధర్మం ఉంది. ధర్మం ఉంది, అందులో మళ్ళీ ధర్మాలు ధర్మ సూక్ష్మాలు వేరే ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు వేరుంటాయి. ఉంటాయి కదా. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు, అబద్ధం నిజమే చెప్పాలి ధర్మం, సత్యమే పలకాలి ధర్మం. ఇప్పుడు ఒక గోవు వచ్చింది, గోవుని వెంటాడుతూ వచ్చారు, గోవు మన పక్కల సందులోంచి వెళ్ళిపోయింది. ఇద్దరు వచ్చి అడిగారు, ఏమండి మేము గోవుని తీసుకెళ్దామని వచ్చాం కనబడలేదంటే, ఏమోనండి నేనేదో జపం చేసుకుని నేను ఎక్కడ చూస్తానండి అవన్నీ అనుకోవడం కరెక్ట్ అక్కడ. ఎందుకంటే గోవు ప్రాణం గొప్పది కదా అక్కడ, అసత్యం కంటే కూడా అది ధర్మ సూక్ష్మం అవుతుంది. ధర్మాలు వేరు, ధర్మ సూక్ష్మాలు వేరు. నిజంగా అంటే దీని లోతు చాలా ఉంది, అందుకే అంతర్యామి అనేది అమ్మో అంత ఈజీగా అర్థం కావు ధర్మాల గురించి. చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.